కరోనా కారణంగా థియేటర్లోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్న ఆడియన్స్కి ఓటీటీ రూపంలో తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ రాకతో కంటెంట్ కూడా ఆన్లైన్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరింది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా తెరకెక్కుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లకు అంతే స్థాయిలో నటీనటుల అవసరం పడ్డంతో ఒక్కసారి కనపడిన తారలు మళ్ళీ ఎక్కడున్నారా అని భూతద్దం వెతికి చూడాల్సొస్తోంది. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కేతికా శర్మ నేను ఇండస్ట్రీలోనే ఉన్నానోచ్ అంటూ హాట్ ఫోటో షూట్స్తో హింట్ ఇస్తోంది. మరి ఘాటైన అందాల వైపు మనము ఓలుక్కేద్దాం. కేతికా శర్మ మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ తన అందం, స్టైల్, క్యూట్నెస్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి అక్కడ తన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ఇక తన మొదటి సినిమా రొమాంటిక్ లో ఆకాష్ పూరి సరసన నటించిన ఈ అమ్మడు తన గ్లామర్, యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. తొలి సినిమాతో మంచి పేరును సంపాదించిన ఆ తర్వాత నాగశౌర్యతో చేసిన లక్ష్య మరియు వరుణ్ తేజ్ తో చేసిన రంగరంగ వైభవంగా ఆశించిన విజయాన్ని అందించలేకపోవడంతో డీలా పడింది ఈ హిందీ భామ. అయినప్పటికీ తన క్యూట్ లుక్స్ తో యూత్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న ఈ రొమాంటిక్ బేబీ ఆమెకి వచ్చిన అవకాశాలు పెద్దగా బ్లాక్ బస్టర్స్ కాకపోవడం వల్ల టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడు బ్రేక్ వస్తుందా ఎదురు చూస్తున్న ఈ హాటీకి బ్రో రూపంలో జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ పవన్ కళ్యాణ్, సాయి తేజ్లతో కలిసి మళ్లీ తెరపై కనిపించిన కేతికాకి సరైన గుర్తింపు రాకపోవడం ఈ బ్యూటీ బ్యాడ్ లక్ అంటూ చెవులు కొనుక్కుంటున్నారు నెటిజన్స్. అందమైన ఫోటోషూట్స్ తో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ఫేమస్ యూట్యూబర్. రీసెంట్ గా తన ఓపెన్ బ్యాక్ లో స్టైలిష్ లుక్స్ తో అభిమానుల మతి పోగొడుతున్న ఈ హిందీ భామ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోయినా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్న ఈ భామ మూవీస్ తక్కువైనా ఎక్స్ట్రా గ్లామర్ డోస్ తో ఆడియన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.